ఏటికొప్పాక బొమ్మలకు సాంకేతికత జతచేసి ప్రపంచ స్థాయికి ఈ కళను చాటి చెప్పే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తున్నదని, కదిలే బొమ్మల తయారీ కోసం పరిశోధనలు కూడా జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు కె. నాగబాబు చెప్పారు. బుధవారం ఏటికొప్పాకలోని సొసైటీ భవనంలో యలమంచిలి శాసనసభ్యులు సుందరపు విజయకుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాగబాబు పాల్గొని కళాకారులతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఏటికొప్పాకపై ప్రత్యేక దృష్టి సారించారని, ఎన్నికలకు ముందు వచ్చినప్పుడు ఏదైతే చెప్పామో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక అంతకు మించిన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, అంచెలంచెలుగా అనుకున్నవన్నీ నెరవేరుస్తామని ఆయన అన్నారు. గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు అంకుడు కర్ర కోసం, విద్యుత్ సబ్సిడీ కోసం అడిగిన విషయం తమకు గుర్తున్నదని, అంకుడు కర్ర దాదాపుగా అందుబాటులోకి తీసుకురాగలిగామని, విద్యుత్ సబ్సిడీ గురించి కూడా పరిశీలన జరుగుతోందని నాగబాబు చెప్పారు. ఐకమత్యంతో కలిసికట్టుగా ఉంటే సొసైటీ ద్వారానే ఇవన్నీ చేయడానికి సాధ్యం అవుతుందని ఆయన వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయనున్నదని, ఏటికొప్పాక కళాకారులకు ఇది ఉపశమనం కలుగచేస్తుందని నాగబాబు చెప్పారు. పెన్షన్ పొందడానికి అర్హులైన ప్రతి కళాకారుడికి పెన్షన్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని ఆయన పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలోనే భారత మండపంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో ఏటికొప్పాక బొమ్మలు మొట్టమొదటగా ప్రదర్శించే అవకాశం కల్పించారని కళాకారులు సంతోషం వ్యక్తం చేశారు. ఏటికొప్పాక కళాకారుల కోసం సొసైటీ హాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 3 కోట్ల రూపాయలు కేటాయించిందని, 2 నెలల్లో ఏటికొప్పాక బొమ్మలాంటి సుందరమైన అధునాతన భవనం నిర్మిస్తామని సుందరపు విజయకుమార్ వెల్లడించారు. కొత్తగా నిర్మాణమవుతున్న భోగాపురం విమానాశ్రయంలో ఏటికొప్పాక బొమ్మలు స్వాగతం పలికే విధంగా ప్రయత్నం చేస్తున్నామని, అటవీ శాఖ ద్వారా కర్రను తయారు చేసుకునే అవకాశం కల్పిస్తామని ఆయన హామీనిచ్చారు.